జీహెచ్ఎంసీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్దమయ్యారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నేటితో మేయర్ పదవి బాధ్యతలు చేపట్టి 4 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. మేయర్పై అవిశ్వాస తీర్మానం చర్చనీయాంశంగా మారింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్, బీజేపీ సిద్దమవుతున్నాయి. జీహెచ్ఎంసీలో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పాలి. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు అయితే స్వీకరణ సిద్దమైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, జిహెచ్ఎంసీలో మరోసారి రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే ఏడాది కాలమే ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించేసి ఇప్పటికే 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరొక ఏడాది కాలానికి సంబంధించేసి స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. దీనికి సంబంధించి ఎన్నిక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. అదేవిధంగా 18వ తారీఖు నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా 21వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అయితే 25వ తారీఖు ఎన్నికలు అనివార్యం అయితే మాత్రం 25వ తారీఖు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించిన ఎన్నికలు అయితే జరుగుతాయి. 15 మంది సభ్యులకు సంబంధించిన ఈ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికైతే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏకగ్రీవం, అంటే గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో దోస్తీ ఉన్నది కాబట్టి వాళ్ళంతా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 42 మంది, అదేవిధంగా ఎంఐఎంకు 41 మంది ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 8 మంది సభ్యులు, అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన 7 స్టాండింగ్ కమిటీ అంటే 15 మంది వీళ్ళంతా కూడా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అయితే 4 ఏళ్లు పూర్తయిన తర్వాత మరొక ఏడాది కాలం మాత్రమే ఉంది. ఈ ఏడాది కాలానికి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించి 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీరికి సంబంధించి అంటే వీరు ఏదైతే ఆమోదం, అంటే మేయర్తో పాటు ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఏదైతే ఆమోదం పొందిన పనులకే అధికారులు టెండర్లు పిలిచి పనులను నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే 4 ఏళ్లు పూర్తయింది. అంటే జిహెచ్ఎంసీ సంబంధించి కార్పొరేటర్లు కానీ మేయర్ పదవి బాధ్యతలు చేపట్టి 4 ఏళ్లు పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఏడాది కాలానికి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం దోస్తీ ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం దూరం అయింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నిక ఇప్పుడు జరగబోయే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక అనేది చాలా కీలకంగా మారనుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా ఎంఐఎంకు 41 మంది, బీజేపీ పార్టీకి 39 మంది, కాంగ్రెస్ పార్టీకి 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాబట్టి ఎవరికి 50% మించి లేరు కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నిక అనేది అనివార్యంగా మారుతుంది. అయితే లోపాయికార ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా లేదని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్కి ఎన్నికలు అయితే అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ పరిణామాలన్నీ చాలా వేగంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజుతో జిహెచ్ఎంసీ సంబంధించిన కౌన్సిల్ ఏర్పడి 4 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది కాబట్టి మేయర్పై అవిశ్వాసానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ సిద్ధమవుతున్నాయి. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి దీనికి సంబంధించి కార్పొరేటర్లతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కీలక సమావేశం అయితే నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు. అంటే జిహెచ్ఎంసీలో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 98 మంది సభ్యులు సంతకాలు చేసి కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంటుంది. మొత్తం 150 కార్పొరేటర్లకు సంబంధించేసి 4 సభ్యులు ప్రస్తుతానికి లేరు కాబట్టి 146 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ ఆఫీషియో సభ్యులు వచ్చేసి 50 మంది ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 196 మంది సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానం పెడితే దానికి సంబంధించి ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే 1/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది, లేకుంటే నెగ్గే పరిస్థితి లేదు. కాబట్టి రేపటి నుంచి రాజకీయం అయితే మరో రకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుతో 4 ఏళ్లు పూర్తవుతున్నాయి కాబట్టి రేపటి నుంచి అవిశ్వాసానికి ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు 2 సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించిన మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనికి సంబంధించేసే కీలకంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో అదేవిధంగా ఎమ్మెల్యేతో అయితే చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు
మరోవైపు బీజేపీ కూడా దీనికి సంబంధించి మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కానీ అదేవిధంగా ఇటు జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం, ఈ రెండు అంశాలతో జీహెచ్ఎంసీలో ఒకసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రేపటి నుంచి పరిణామాలన్నీ కీలకంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏడాది కాలం ఉంది, 4 ఏళ్ల తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంటుంది మేయర్పై. అందుకోసం అని చెప్పేసి వేగంగా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వేగంగా పావులు కదుపుతున్నాయి. మెజారిటీ లేదు, కాకపోతే ఏం చేయాలంటే ఈ రెండు పార్టీలు ఏకమయ్యి లోపాయికారకంగా ఏమైనా చేసుకొని అవిశ్వాస తీర్మానం పెడతారా, లేకపోతే ఎంఐఎం సభ్యులను కొంతమందిని తీసుకుంటారా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని కూడా దీనికి సంబంధించి మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏం జరుగుతుందనేది కీలకంగా మారుతుంది. మరోవైపు మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో ఈ రోజు లేదా రేపు సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలు అవిశ్వాస తీర్మానం పెడితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో దోస్తీ ఉంది కాబట్టి వాళ్ళ సంఖ్య ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలని చెప్పేసి ఆమె ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వైష్ణవి, రామ్ నరేష్ అయితే నేటితో కూడా మేయర్ పదవి బాధ్యతలు చేపట్టి 4 ఏళ్లు అయితే పూర్తి కావున్న నేపథ్యంలో మేయర్ పై అయితే అవిశ్వాస తీర్మానం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఒకవేళ తగినంత మంది సభ్యులు మద్దతు లేక అవిశ్వాస తీర్మానం వీగిపోతే దాని ప్రతికూల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ అంటే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ముందుగా 98 మంది సభ్యులు అంటే జీహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ వీళ్ళంతా సంతకాలు చేసి కలెక్టర్కి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కలెక్టర్ దీన్ని ఆమోదించేసి సభలో అంటే జీహెచ్ఎంసీ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో అవిశ్వాసానికి సంబంధించి ప్రవేశపెడతారు. అయితే దీనికి సంబంధించి అంటే అవిశ్వాస తీర్మానం పెడితే ఇటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రస్తుతం 150 మందిలో 146 మంది ఉన్నారు. ఒక 2 సభ్యులు చనిపోవడం, ఒక 2 ఎమ్మెల్యేలుగా మారారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు 50 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. 190 అంటే ఇటు 146 ప్లస్ వీళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులు 50 మంది మొత్తం కలిపి 196 మంది సభ్యులు అవుతారు. వీరంతా కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, అంటే అవిశ్వాస తీర్మానంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టిసిపేట్ చేసినప్పుడు 1/3 మెజార్టీ రావాలంటే 131 మంది సభ్యులు ఓటింగ్ వేయాల్సి ఉంటుంది, అవిశ్వాసానికి మద్దతుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 42 మంది కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు 29 మంది ఉన్నారు. అంటే ఈ సంఖ్య 70 మించి రావట్లేదు. అదేవిధంగా బీజేపీకి సంబంధించేసి 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా 6 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే కొంత సంఖ్యాబలం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది అసంతృప్తి కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది. లోపాయకార ఒప్పందాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంఐ పార్టీకి దాదాపు 41 మంది కార్పొరేటర్లు, వీళ్ళు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు 10 మంది ఉన్నారు. అంటే ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తే అది అంటే అవిశ్వాసానికి మద్దతు కొంత అవకాశం అంటే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా లేదైతే చూడాల్సింది ఉంది. వాళ్ళు కనుక మద్దతు ఇస్తే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్తోనే దోస్తీ అని అంటే మాత్రం అవిశ్వాసం వీగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రాజకీయాలు మాత్రం లోపాయకార రాజకీయాలు మాత్రం జీహెచ్ఎంసీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 ఏళ్లు పూర్తయింది కాబట్టి జీహెచ్ఎంసీలో మేయర్ పనితీరు మీద అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాన్ని అణిచివేసేందుకైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మేయర్ కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్లతో కూడా కొంత మంతనాలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైష్ణవి, రామ్ నరేష్ అయితే మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం పెడతారా లేదా అన్న దానిపై మనకి ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే అంటే బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ఒక సమావేశం నిర్వహించారు. తాజాగా నిన్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. దాంట్లో ఆయన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో దిశానిర్దేశం కూడా చేయడింది. మేయర్ పనితీరు సరిగా లేదు కాబట్టి అవిశ్వాసానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు గతంలోనే ప్రకటించారు మేయర్ పనితీరు సరిగా లేదు అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆమెపై బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. 4 ఏళ్లు అంటే ఈ రోజుతో 4 ఏళ్లు పూర్తవుతున్నాయి. రేపటి నుంచి 2 రోజులు సమయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది
కొండంగల్ నియోజకవర్గంలో రైతు ధర్నా ఉంది. ఆ తర్వాత ఆయన ఈ రోజు నైట్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లతో ఈ రోజు నైట్ కానీ లేదా రేపు ఉదయం ఒక సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు అయితే అవకాశం లేదు, రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఒక కీలక సమావేశం నిర్వహించి ఆ తర్వాత అవిశ్వాసంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు కార్పొరేటర్లతో అయితే ఒక కీలక సమావేశం కూడా గతంలోనే ఏర్పాటు చేశారు. మరొకసారి సమావేశం ఏర్పాటు చేశారు. అంటే సంఖ్యాబలం తక్కువగా ఉంది కాబట్టి ఏ పార్టీల నుంచి మనకు మద్దతు లభిస్తుందనే అంశాలపై కేటీఆర్తో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు అంటే ఇటు బీజేపీ కూడా సిద్ధమవుతుంది. అంటే అవిశ్వాస తీర్మానానికి బీజేపీ అంటే ఇండివిజువల్ గా పెట్టే అవకాశం ఉందా లేకుంటే కలిసి పెడతారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.